ఇటువంటి అంటే అమ్మనా బూతులు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూతుర్లని తిట్టడం, లా కొడక అని డిప్యూటీ సీఎం ని తిట్టడం గతంలో మనం చూసాం. ఇంత దారుణంగా బూతులు తిట్టిన పోసానేని వాళ్ళ వైఫ్ కి జగన్ గారు పర్సనల్ గా కాల్ చేసి మద్దతు పలకడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే అంత పెద్ద తప్పు చేసినా నేను సమర్థిస్తాను అనేటువంటి ఒక ఒక సపోర్ట్ ఇచ్చినట్టే కదా జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇవ్వడం అనేది నేను చాలా ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే గతంలో అదే వైఎస్ఆర్సీపీలో ఉన్న అధినేత వాళ్ళకు ఒక మాట చెప్పింటే బాగుంది. ఏం మాట అంటే, అరే బాబు ఫోన్ చేసి ఇదే ఫోన్ చేసి ఇట్లే వాళ్ళ భార్యతో ఎట్లా మాట్లాడినా అట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడినారు, అమ్మా నేనున్నానమ్మా నీకేం కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను, ఆయనకి చెప్పాను, ఆ రెడ్డికి చెప్పాను, ఈ రెడ్డికి చెప్పాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. సేమ్ అదే కోణంలోనే అప్పుడే తిట్టినప్పుడే, అరే బాబు ఇలా తిట్టకూడదురా బాబు, దయచేసి ఆ నోరును అదుపులో పెట్టుకునిరా, ఇప్పుడే కాదు మీ వల్ల నా పేరు పోతుంది చెప్తాను. నేను అదే చెప్తున్నాను, నేను మీ వల్ల నా పేరు చెడిపోతుంది, మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఒక్క మాట ఇదే ఫోన్ చెప్పింటే వాళ్ళకి బాగుండేది, ఈ ఇబ్బందులు వచ్చేది కాదు. అర్ధరాత్రి రాత్రి కాని టైంలో సిచ్యువేషన్ లో రాజా అరెస్ట్ అయినావు, రాజా ఏం బాగున్నావు అని ఇటువంటి అవమానకరమైన బాధలు, ఇటువంటి అవమానకర మాటలు వచ్చేటి కాదు. అతనే కాదండి, వల్లభనేని వంశీ గాని, వాడు నందిగామ సురేష్ గాని, ఇంకొకడు గాని, రేపు పొద్దున పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, వాడు అనిల్ కుమార్ యాదవ్ రోజా గురించి చెప్పకూడదండి, అస్సలు చెప్పకూడదు. సారీ, రోజా గురించి నేను నోరెత్తలేను. ఈ అంబటి రాంబాబు గాని, కొడాలి నాని గాని, ఈయన పేర్ని నాని గాని, అనిల్ కుమార్ యాదవ్ గాని, వల్లభనేని వంశీ గాని, ఇంకొకరు కింద ఉన్నటువంటి స్క్రాప్ బ్యాచ్ ఎందుకండి గుడివాడ అమర్నాథ్, ఆఖరికి ఏదైంది మన జమ్మలవాడ, సారీ ఇది ధర్మవరం వెంకటరెడ్డి ఉన్నాడు. ఆ వెంకటరెడ్డి కూడా నోరుపులో అదుపులో పెట్టుకోవాలి. ఆయన ఏదో వచ్చాడు, పవన్ కళ్యాణ్ ఏదో పీకుతాడు, 23 సీట్ల కోసం ఎగురుతున్నాడు అన్నాడు. 23 సీట్లైనా, ఒక సీట్ అయినా మనిషే. ఆయన ఏంది పార్టీ కోసం, ఆయన పార్టీని ఎలా నిలుపుకోవాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మనం కుదరదు కదా, ఎట్లా వెళ్ళాలి అని ఆ ఉద్దేశంతో వెళ్తున్న వాడిని నానాకు బూతులు తిట్టారు. గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ మీద నానాకు బూతులు తిట్టారు. 5 సంవత్సరాల నుంచి మరీ ఎక్కువైనాయి. ఓడిపోయినా నుంచి 2 సీట్లు, 1 సీటు 2 చోట్ల ఓడిపోయావు, 3 కార్లు, 6 పిల్లలు, 4 సీట్లు, నేషనల్ ఇంటర్నేషనల్ అని ఈ కూతుల వల్ల, ఇలాంటి మాటల వల్ల ప్రభుత్వం ఓడిపోయింది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. రోజా గురించి ఎందుకు మాట్లాడినా? నేను మాట్లాడినా, సారీ అన్న, రోజా పని అయిపోయింది. వాళ్ళ పార్టీలోనే వాళ్ళకి అసలు రోజాకు ఒక్క చిన్న విషయం తెలియదు, వాళ్ళ పార్టీ వల్లనే ఆమె ఓడిపోయింది తెలియదు, మళ్ళీ ఎగురుతుంది వేరే పార్టీ మీద. సో కూటమి ప్రభుత్వం ఎగిరే అర్హత రోజా గారికి లేదు. నేను కూడా అంటా, అమ్మా రోజమ్మ, నువ్వు కూటమి ప్రభుత్వం పైన ఎగిరే స్తోమత నీకు లేదమ్మా. ఎందుకంటే ఓడిపోయింది మీ పార్టీ వల్ల. మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ ఆపోజిట్ వాళ్ళతో మీ పార్టీలోనే 2 వర్గాలుగా విడిపోయి, 2 వర్గాలుగా మీ నగరంలోనే మీ పార్టీ వల్లనే నువ్వు ఓడిపోయావు తప్ప, ఈ కూటమి ప్రభుత్వం లేకపోతే ఈ చంద్రబాబు, మన పవన్ కళ్యాణ్ గారి వలన నువ్వు ఓడిపోలేదమ్మా, నీ పార్టీ వల్లనే ఓడిపోయావు. కాబట్టి కూటమి ప్రభుత్వం పైన మాటలు మాట్లాడే తత్వం నువ్వు తెచ్చుకోకూడదు. ముఖ్యంగా రోజా గురించి నేనేం మాట్లాడను, ఆమె అరెస్ట్ విషయం వద్దు, ఆమె కథే వద్దు మాకు. థ్యాంక్ యూ. వెల్కమ్.